బ్యాక్ టు న్యూస్. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి పోలింగ్ మొదలైంది. అనంతపురం జిల్లాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, అనంతపురం జిల్లాలో పోలింగ్ ఎలా జరుగుతోంది? శ్రీనివాస్, పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు ఉపాధ్యాయులకు సంబంధించిన ఎన్నికల పోలింగ్ కొంతసేపు క్రితం ప్రారంభమైంది. మనం అనంతపురం నగరంలోని రాజేంద్ర మున్సిపల్ పాఠశాలలో ఉన్నాం. ప్రస్తుతం రాయలసీమ పట్టభద్రులకు సంబంధించి దాదాపుగా 2,49,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే ఉపాధ్యాయులకు సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి 20,000 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. మరోవైపు 3 జిల్లాలకు సంబంధించి 524 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ పోలీసులు కూడా 144 సెక్షన్ నుంచి ఎవరైతే ఓటర్షిప్ ఉన్నారో వారిని మాత్రమే కేంద్రాలకి పంపిస్తున్నారు. ప్రధానంగా మనం చూడొచ్చు, కొద్దిసేపు క్రితం ఎవరైతే ఉన్నారో ఇండిపెండెంట్ అభ్యర్థి గ్యారంటీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెప్పండి సార్, లోపల ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఓటర్లకు ఇబ్బంది కలగకుండా ఎన్ని ఏర్పాట్లు చేస్తారు? వాళ్ళ సాధారణమైన ఏర్పాట్లు ఉన్నాయి, ఇబ్బంది ఏం కనిపించట్లేదు. వాళ్ళ ఏజెంట్లు లోపల ఉన్నారు, తర్వాత అధికారులు లోపల ఉన్నారు, వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహిస్తున్నారు. కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే ఏజెంట్లను నియమించడంలో అధికారుల్లో కొంచెం తికమక కనిపిస్తూ ఉంది. ఉదాహరణకు నాకు సంబంధించిన ఏజెంట్స్కి సంబంధించి కొంతమంది ఫామ్స్ను అధికారులు సిబ్బంది రిజెక్ట్ చేశారు, ఎందుకంటే వాళ్ళకి తెలియకపోవడం వల్ల. కానీ ఆ తర్వాత ఆర్డీఓతో తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్తో మాట్లాడి దాన్ని సెట్ చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు చాలా ఉత్సాహంగా కూడా ఓటర్లు కనిపిస్తున్నారు. చదువుకున్న వాళ్ళు కాబట్టి మెరుగైన అభ్యర్థిని ఏ విధంగా ఎన్నుకోవాలి అనే ఆలోచన వాళ్ళలో కనిపిస్తుంది. కుటుంబాలు పిల్లల్ని కూడా తీసుకొని వస్తున్నారు, భార్యాభర్తలు వస్తున్నారు, ఉద్యోగులు వస్తున్నారు. అయితే ఇంకా సమయం గడిచే కొద్దీ మరింత ఓటింగ్ పుంజుకుంటుంది అని చెప్పి అనిపిస్తుంది. ఏర్పాట్లు బాగున్నాయి, అధికారులు బాగా చేశారు, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎవరైతే ఉన్నారో జ్ఞానం కొంతసేపు క్రితం తన ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఉంది. అలాగే ఈ పోలింగ్ బూత్ సంబంధించి ఇక్కడున్న ఎవరైతే ఓటు నమోదు చేసుకున్నా వారు కొంతసేపు క్రితం వేసి వేయడం జరిగింది. ప్రధానంగా ఓటు వేసి వెళ్ళిన ఎమ్మెల్సీ సంబంధించితో పాటు జిల్లా అధికారులు కూడా కొంతసేపు క్రితం ఇక్కడికి రావడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే తమ ఓటును ఉదయం పూటనే వినియోగించుకున్నారు, ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉండడంతో ఉదయం పూటే తమ ఓటును వినియోగించుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల్లో ఎవరిని అనుమతించలేదు, కేవలం ఓటర్ స్లిప్ ఉన్న వాళ్ళ లోపలికి అనుమతిస్తున్నారు. మనం చూస్తున్న ప్రాంతం చూడవచ్చు, ఒకవైపు గ్రాడ్యుయేషన్ సంబంధించిన కేంద్రం పెట్టారు, మరోవైపు టీచర్ సంబంధించిన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రం కూడా బయట చూస్తే జనాలు ఎవరు లేరు, కేవలం తమ ఓటర్ స్లిప్ తీసుకొని వచ్చి పోతున్న వాళ్ళు మినహా మిగిలిన ఎవరు ఇక్కడ ఉంచడం లేదు. పూర్తిగా పోలీసులు పోలింగ్ కేంద్రం తమ ఆధీనంలోకి తీసుకుని చెప్పవచ్చు. ఎవరు ఎలాంటి ఘటనలు జరిగినా అప్రమత్తంగా ఉండాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తారు. ఇది అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఏదవుతుందో పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు అలాగే ఉపాధ్యాయులకు సంబంధించిన పోలింగ్ సర్లే. హైదరాబాద్ స్టూడియో.